హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. నేను ఈరోజు రవ్వ దోశ చేసి చూపిస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రవ్వ అండి, గోధుమ రవ్వ, తర్వాత అలాగే హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్పు పెరుగు, అంటే కొంచెం తక్కువైనా పర్వాలేదు, సాల్ట్, అలాగే దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తర్వాత అల్లం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు తరుగు అనమాట. సో దానికి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం. ఈలోగా ఫస్ట్ ప్రాసెస్ నేను చూపిస్తానండి. ఇది హాఫ్ కప్ ఉంది కదా, ఈ పెరుగుని గిన్నెలో వేసుకున్నామండి. వేసుకొని ఇలా ఎగ్స్ బీట్ చేసుకుంటాం కదా, ఇలాంటి బీటర్తో బాగా ఇలా కలుపుకున్నాం. డైరెక్షన్ ఎటువైపున ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ రవ్వ వేసుకుందామండి. అలాగే ఇంకా అన్నీ ఇప్పుడు ఇదే కప్తో ఒక 2-3 కప్స్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ 2 కప్స్ వేసుకోండి. అలా కొంచెం థిక్గా ఉంటుంది కదా, అదే ముద్దలా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పలచబడాలంటే అప్పుడు మళ్ళీ ఎక్కువ పోసుకోవచ్చు. అలాగే బియ్యం పిండి కూడా వేసుకుందాం. బియ్యం పిండి ఉండలు లేకుండా బాగా ఈవెన్గా కలుపుకోండి. ఉండలు ఉంటే మళ్ళీ బాగా రాదు కదా. సో ఇలాంటి బీటర్ కానీ కలపడానికి సరిగ్గా అవ్వట్లేదంటే చేత్తో అయినా సరే బాగా కలుపుకోవచ్చు అండి, బాగా వస్తుంది కదా చేత్తో కూడా. ఇలా బాగా కలుపుకున్నాక, అంటే ఉండలు లేకుండా బాగా కలపండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా దీనికి సాల్ట్ టేస్ట్, అంటే పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేసుకోండి, కొద్దిగా జీలకర్ర. ఫైనల్గా దీన్ని అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. సో ఇలా బాగా కలుపుకున్నాక ఒక మూత లాంటిది పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, హాఫ్ అన్ అవర్ అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దోశ వేసుకుందాం. బాగా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కితే నీట్గా వస్తుంది అన్నమాట దోశ. కొద్దిగా ప్యాన్ అంతా ఇలా కొంచెం ఈవెన్గా అయ్యేలాగా సర్దుకోండి ఆయిల్ని. దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి లేదు అందులో కూడా కలుపుకోవచ్చు అండి, ఇలా కూడా బాగుంటుంది. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగు అన్నమాట. ఇలా కూడా వేసిన వెంటనే అయితే దీనికి అతుక్కుపోద్ది కదండి, ఇందులో వేసుకున్నవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పైన కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, అంటే రవ్వ దోశ కదా, కొంచెం బాగా నాలుగు వైపులా బాగా కాలు రావాలంటే ఆటోమేటిక్గా హీట్ ఎక్కింది అనుకోండి, దాని అంతటా అదే ఊడొచ్చేస్తుంది. లేదు బాగా హీట్ ఎక్కకపోతే మాత్రం ముక్కలుగా విడిపోద్ది అన్నమాట. కొంచెం ప్యాన్ అటు ఇటు జరుపుకుంటే ఇక చూసారా మొత్తం వస్తుంది. ఇది అయిపోయింది చూసారా, నీట్గా. మళ్ళీ వేసుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా ఒకసారి ఇలా కలుపుకుందాం, ఎందుకంటే అది అడిగిన అలా అందిపోద్ది రవ్వ. ఆల్రెడీ అందులో జీలకర్ర వేసుకున్నాం కదా, ఈ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగా ఫైన్గా రెడీ అయిపోద్ది.
అతుక్కోలేదు అని అనుకుంటే ఒకసారి ఇలా అట్లకాడతో కూడా ఇలా అనుకోండి, దానికి అతుక్కుపోద్ది. సో దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా మళ్ళీ పైన కొంచెం ఆయిల్ కొద్దిగా అలా స్ప్రెడ్ చేసుకొని బాగా కాలాలి కదా. అలా బాగా కాలితే దోశ దాని అంతటా అదే వచ్చేస్తుంది. మనం శ్రమ అనుకోండి, ఇంకా అదంతా ముద్ద పేస్ట్ ఉండలాగా తయారైపోతాయి. సో అదే చిన్న టిక్కి చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మిగతావి కూడా వేసేసుకున్నాము. చెప్పాను కదండి, ఇలాగే అన్నీ కూడా మనం వేసేసుకుంటే బాగా వస్తుంది. చాలా ఈజీ. ఇంకొంచెం కొంతమంది పలుచగా ఇంకా బాగా పేపర్ లాగా ట్రాన్స్పరెంట్గా రావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి సో ఇంకా అన్నీ యాడ్ చేసి వేసేసుకుంటాను. ఓకే అండి, అయిపోయింది. వేడి క్రిస్పీ క్రంచీ రవ్వ దోశ రెడీ అయిపోయింది. సేమ్ హోటల్ స్టైల్లోనే మన ఇంట్లోనే హోమ్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ లేదు అంటే పల్లి చట్నీ ఏదైనా సరే. ఇప్పుడు నేను ప్రజెంట్ టమాటా చట్నీ ఉందని దాన్ని చూపిస్తున్నానండి. ఎనీవే బాయ్ అండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం. ఈ వంటని నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.